గత ఏడాది విజయవాడలోని బుడమేరు మిగిల్చిన విషాదం అంతా ఇంత కాదు. ఎంతో మందికి కూడు గూడు లేకుండా చేసింది. వందలాది మందిని రోడ్డున పడేసింది. అయితే భారీ వర్షాలతో గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నప్పటికీ బుడమేరు వాగుకు వరద పెరుగుతుండడం మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. గుణదల వంతెనపై నుంచి బుడమేరు ప్రవహిస్తుండడం టెన్షన్ పెడుతోంది. అయితే అధికారులు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్తున్నారు. బుడమేరుకు వరదలు అంటూ వచ్చే వదంతులేవి నమ్మొద్దు అంటున్నారు. అక్కడ ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతోంది, పరిస్థితి ఏంటి, ఎలాంటి వదంతులు వస్తున్నాయి, వాస్తవ పరిస్థితి ఏంటి, మా ప్రతినిధి వసంత్ తో మాట్లాడి తెలుసుకుందాం. వసంత్, లాస్ట్ ఇయర్ బుడమేరు మిగిల్చిన విషాదం ఎవరు కూడా మర్చిపోలేదు. అయితే లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి మధ్యలో ఏమైనా చర్యలు తీసుకున్నారా మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా? అలాగే చాలా రకాల వదంతులు అయితే వస్తున్నాయి, వాస్తవ పరిస్థితి ఏంటి? ఎగ్జాక్ట్లీ గత ఏడాది బుడమేరు మిగిల్చినటువంటి ఉపద్రవం ఇప్పటివరకు కూడా బెజవాడ వాసులు మర్చిపోలేదు. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో బుడమేరు పొంగుతుందంటూ వస్తున్నటువంటి వదంతులు ఇటు బెజవాడ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుడమేరుకి సంబంధించి ఇప్పటికిప్పుడు ఎటువంటి ఉపద్రవం రాలేదంటూ కూడా అప్రమత్తంగా ఉండాలి. బట్ ప్రజలెవరు కూడా ఆందోళన చెందొద్దంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. రాత్రి కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా దాదాపు విజయవాడ నగరంలోనే 3 మృతి చెందారు. పైగా ఇటు విజయవాడ హైదరాబాద్ హైవేపై కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రస్తుతం ప్రజలు రాకపోకలు కూడా తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు కూడా వచ్చి చేరుతుంది. ప్రస్తుతం విజయవాడలో నగరంలో వర్షం కూడా పెద్ద ఎత్తున ప్రారంభమైంది. దాదాపు అరగంట నుంచి విస్తారంగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నారు. ప్రస్తుతం బుడమేరుకి సంబంధించి పొంగుతుందంటూ కూడా పెద్ద ఎత్తున వదంతులు వస్తున్న నేపథ్యంలో ప్రజలు తీవ్రంగా అయితే ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్రజలెవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా ఇటు అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. రైట్ వసంత్, అది భారీ వర్షాల వల్ల బుడమేరుకు వరద ముప్పు లేనే లేదు అంటున్నారు అధికారులు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు అక్కడక్కడ నీళ్లున్నాయే తప్ప ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్తున్నారు. బుడమేరు రెగ్యులేటర్ దగ్గర నిరంతర పర్యవేక్షణకు బృందాలను ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నం మండలం చినలంక, పెద్దలంకలోని ప్రజలను అప్రమత్తం చేశారు. బుడమేరుకు ముప్పు లేదు కానీ ప్రకాశం ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బరాజ్కు భారీగా వరద వచ్చి చేరుతోంది. 3 లక్షలకు పైగా క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది. రాత్రికి 3.5 లక్షల క్యూసెక్లకు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం బరాజ్లోని 70 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు నిత్యం అలర్ట్ గా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.